బైక్ హారన్ కొట్టొద్దని చెప్పినందుకు మద్యం మత్తులోని ముగ్గురు ఆకతాయిలు న్యూడిల్స్ షాప్ నిర్వాహకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నెల్లూరు నగర నడిబొడ్డులోని చిల్డ్రన్ పార్క్ వద్ద చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ఆకతాయిలు చిల్డ్రన్ పార్క్ ప్రాంతంలో ద్విచక్ర వాహనం త్రిబుల్ రైడింగ్ పై పెద్ద పెద్ద శబ్దాలను చేసుకుంటూ కొంతసేపు అటుగా వెళ్లే ప్రజలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా స్థానికులు వెల్లడించారు. అయితే వీరి ఆకతాయిల చేష్టను ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఘటనపై సమాచారం అందుకునే పోలీసులు రంగప్రవేశంతో పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు. గత కొంతకాలంగా వీకెండ్స్ లో ఇలాంటి ఘటనలను తాము ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ పోలీసులు ఇలాంటి ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టి తమకు రక్షణ కల్పించాలని చిల్డ్రన్స్ పార్క్ ప్రాంత నివాసితులు వేడుకుంటున్నారు. ఎవరో ఏందని మాట్లాడుకున్నాం. హారన్ కొట్టినందుకు తాగేస్తున్నారా? ఫుల్గా తాగేస్తున్నారు ముగ్గురా. ఎవరి దగ్గర ఏమన్నా లైసెన్స్ ఉందా? ఏమన్నా ఉన్నాయా? ఏముండవు. ఏ రెస్పాన్స్ ఉంటుంది ఇక్కడ? ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ అబ్బాయి ఏమన్నా ట్రిపుల్ రైడ్, మళ్ళీ ట్రిపుల్ రైడ్ అట్రా పోయేదా? హారన్ కొట్టేస్తారా? ఆ విధంగా కొట్టేదా? ముగ్గురు కొట్టారంట. ఒక్క అబ్బాయిని ముగ్గురు కొట్టారు. ఒకరిని వాడికి అన్న తగలుద్ది. ఎవరో వాళ్ళ ఇంటికి రెస్పాన్స్ మెయిన్ రోడ్ లో. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినారు. వాళ్ళకేం మాకేం స్పందన ఏం కనపడలేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఏం స్పందన లేదు. వాళ్ళది కూడా మాకు